మరి అప్పుడు ఎందుకు ఎండగట్టలేకపోయారన్న 10 సంవత్సరాలు? ఇప్పుడు మీరు వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, రోజు ఎండగడుతూనే ఉన్నారు మీ ప్రభుత్వానికి. ఎండగట్టడం కాదు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు బాగున్నాయి కాబట్టి ఇవాళ రేపు ఇట్స్ బికమ్ నాట్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది. ఇవాళ కొన్ని చిన్న చిన్న ఛానల్స్ యూట్యూబ్లో వైరల్ అవుతూ సోషల్ మీడియా బేస్ పైన ప్రజలకు ఎక్కువ చేరువ అవుతుంది. నేను గతంలో రోజు ఉదయం లేచిన పేపర్ చదువుతుంటాను, ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకొని చూస్తాను. కరెక్ట్. సో న్యూస్ బ్రేకింగ్ అంతా డైలీ అంతా టీవీ చూడట్లేదు, మొబైల్ ఫోన్లో వచ్చేస్తాయి. సోషల్ మీడియా కాబట్టి మొబైల్ ఫోన్స్ సోషల్ మీడియా కాన్సెప్ట్ ప్లాట్ఫామ్స్ బాగా రీచ్ అవుట్ ఎక్కువ పెరిగింది. దాంతో వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం వాళ్ళ సంవత్సర కాలంలో మీకు 50,000 పైన ఉద్యోగాల కల్పన సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. ఎవడాయంలో ఇచ్చే ప్రకటన కాదు, ఇట్ హాస్ బీన్ డెలివర్డ్. ఫ్రీ బస్ తోటి 10 కోట్ల మంది ఇప్పటికీ ట్రావెల్ చేస్తారని చెప్తా ఉన్నారు. బస్సెస్ తోటి ఎంత లేదన్నా కూడా పేదోళ్ళకి ఎంతో ఫ్రీ, ఆడవాళ్ళకి తిరగడానికి సౌలత్ వచ్చిందా లేదా? 500కి గ్యాస్ సిలిండర్ కొన్ని లక్షల మందికి చేరుతాం, 16 లక్షల మంది వరకు. 200 రూపీస్కి 200 యూనిట్ ఫ్రీ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలకి నేను మన డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు మాకు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ రికగ్నిషన్ వచ్చింది. నిన్న రమేష్ అని తెలంగాణ చాలా కీలక పాత్ర పోషించి నిమ్స్లో ఆరంభం ఉండే. నిమ్స్కి ప్రతి నెల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇస్తుంది. 25 కోట్లు శాలరీస్కి పోతే ఇంకో 25 కోట్లు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆరోగ్యశ్రీ కింద ఇస్తా ఉంది. ఇతను ఎక్కడ చేసినాడు, ఏం డెవలప్ చేసినాడు? ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినాడు. విద్య మొత్తం ప్రైవేట్ పరం. రుణమాఫీ అవుతుందన్న బాగా. రుణమాఫీ 18,000 కోట్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బులు ఇచ్చేస్తారు కూడా కొన్ని సాంకేతిక కారణాలతో. ఈసారి 10 సంవత్సరాలు కూడా 16,000 కోట్ల వరకు ఇచ్చినామని చెప్తారు 10 ఇయర్స్లో. వేరాజ్ 1 ఇయర్ లోపల రేవంత్ రెడ్డి గారు 18,000 crores హెస్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్రెడీ గివెన్. సో ఇవన్నీ జరిగినాక కూడా చెప్పుకోవడంలో కాస్త యూనివర్సిటీస్ కొత్తగా ఫండ్స్ ఇస్తూ ఉన్నారు, యూవీసీ నియమించడం జరిగింది. స్వేచ్ఛ వచ్చింది, ఇక్కడ ప్రజలు మాట్లాడుకోగలుగుతున్నారు. అసలు బీఆర్ఎస్ హయాంలో మేము ధర్నా చేస్తామంటే గాంధీభవన్ గేట్ వేసేస్తుండే, బయటికి వెళ్ళలేకపోతుండే. ధర్నా చౌక్ ఎత్తేసినారు. ప్రొఫెసర్ కాసిం విమలక్క లాంటి పైన దేశద్రోహం కేసు పెట్టారు. గద్దరాన్ని గేట్ బయట ప్రగతి భవన్ బయట 3 గంటలు పెట్టించినాడు. సో వీళ్ళు అసలు మాట్లాడేది ఎక్కడుండే ప్రభుత్వం 10 ఏళ్ళు ఏం చేసిన వీళ్ళు? అరాచకతం చేసి ఏకఛత్రపతి వహిస్తూ డిక్టేటర్గా పనిచేసినాడు. అవినీతి కుప్పలుగా ప్రతి బిజినెస్లో వీళ్ళకి వాటాలు ఉంటాయి. కేటీఆర్కి కానీ, కవితకి కానీ, హరీష్ రావుకి, సంతోష్ వీళ్ళకి ఎక్కడికి వచ్చిన డబ్బులు ఎంత? వేలాది కోట్లు. మా ప్రభుత్వం రియాలిటీ రంగం అద్భుతంగా సాగింది. మీరు వచ్చిన తర్వాత మొత్తం పడిపోయిన రియాలిటీ రంగం కూడా ఇప్పుడు చూస్తే హైడ్రా ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ అనిపిస్తున్నా మార్కెట్ లో విపరీతంగా ఉంది అది. మరి మీరు దాని మీద సత్య వెరీ వెల్ అమెరికాలో ఉండేసి వచ్చినాము. ఆల్రెడీ మార్కెట్ వాజ్ స్లమ్. బిఫోర్ ఎలక్షన్స్లో మార్కెట్ ఎట్లా కుదేలవుతుంది, కరెక్షన్స్ అవుతుంది. అప్పటికే డౌన్ ఉండే. సో దాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక చేసిందేం లేదు. హైడ్రాతో ఎవరికి ఎఫెక్ట్ అవుతున్నది? చెరువులు కబ్జాలు పెట్టి కట్టుకున్న ఇలాంటి ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఉన్నాడు. అటువంటికి భయం. కానీ నిజమైన వ్యాపారం చేసుకుని ఇక్కడ ఏమవుతుంది? ఎక్కడ అపార్ట్మెంట్ తగ్గింది? ఒక్క మాట చెప్పండి. వీళ్ళు ఇంత పొంకనాలు కొడుతున్నారు కదా, మొత్తం రియల్ ఎస్టేట్ కుదేలు అయిపోయిందని. ఎక్కడన్నా రేటు 10,000 గజానికి తగ్గిందని చూపి అది ఛాలెంజ్ చేసి చెప్తాను. సేల్ లేదండి, షో మీ. అరే యూ నో వెరీ వెల్, అమెరికాలో లైక్ ఎనీ కంట్రీలో బిజినెస్ ఇంక్లూడింగ్ ఫర్గెట్ అబౌట్ వేరే కంట్రీలు పెట్టు. గుర్గాంలో కమర్షియల్ స్పేస్ 5,000కి 2,300 పడింది. నీకు స్లంప్ ఉన్నప్పుడు రేట్ తగ్గిందా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా నీకు. లేక కేటీఆర్ ఇల్లు కానీ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న బంజారా హిల్స్లో కానీ రేట్ పెరిగిందా తగ్గిందా? ఈ సంవత్సర కాలంలో 1,00,000 నుంచి 2 లక్షలు గజం అయినాయి. ఎక్కడన్నా అపార్ట్మెంటు 2023 7th డిసెంబర్ కన్నా ముందు 30,000 స్క్వేర్ ఫీటు లెక్క గజం ఉన్నది. ఇవాళ 10,000కు పడ్డది, లేక 20,000కు పడ్డది, 25,000కు పడ్డది అని చెప్పి నిరూపించమని చెప్పి. ఐ అగ్రీ దట్ ఓకే, కాంగ్రెస్ వచ్చినాక బిజినెస్ స్లంప్ అయింది. అంటే ఇది హైడ్రా కొద్దిగా ఆందోళనకు గురి చేసిందని ఒక భావన అయితే బయట ఉందన్న, దాని గురించి మీరు కొద్దిగా వివరించాలా? అసలు హైడ్రా ఎందుకు తీసుకొచ్చారు? న్యూస్ పేపర్ ఓనర్లకి, ఇండస్ట్రియలిస్ట్లకి, ఛానళ్ళ పెద్ద ఛానళ్ళ ఓనర్లకి చెరువులు కుంటలు కబ్జాలు చేసి కట్టుకున్నోనికి వణుకుడు కొడుతున్నది. వీళ్ళందరూ ఒక కొమ్ముకు గ్యాంగ్గా ఏర్పడి చేస్తున్న ప్రచారం. దాన్ని హైడ్రాతోటి ఏమి కాలే. కొన్ని పేదలేని ఎక్కడైతే పోయినాయో అక్కడ వాళ్ళకు వచ్చే
ఆదుకుంటామని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాను, డిప్యూటీ సీఎం కూడా మాట్లాడినాడు. ఏ ఒక్క భూసేకరణ చట్టం తెచ్చిందే రాహుల్ గాంధీ గారు. కరెక్ట్. 4 ఇంతలు కంపెన్సేషన్ ఇవ్వండి, నువ్వు ఏ ఒక్క గజం ప్రైవేట్ తీసుకోవడానికి వీలు లేదు. మురికి కంపలు నివసిస్తున్న వాళ్ళకి 2 బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం, ఒకవేళ ఇన్ కేస్ అని ఇల్లు ఊలగొట్టగలితే ప్రతి దానికి పూర్తి కంపెన్సేషన్ ఇచ్చింది కానీ చేయలేదు. అది గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశాలే ఉన్నాయి. నువ్వు స్థలానికి కట్టేయాలి, ఇల్లు ఊలగొడితే ఇల్లు కూడా కట్టేయాల్సి వస్తుంది. సో హైడ్రా వల్ల నష్టపోతున్నది అక్రమ కబ్జాదారులకు తప్ప నిజమైన వాళ్ళకి. ఇది మంచి కార్యక్రమం అంటున్నారు అన్న. అంటే వచ్చి కొన్ని రోజులు అయింది కదా, అప్పుడు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం భావితరాలకి పొల్యూషన్ ఫ్రీగా చేయాలని. ఇవాళ ఢిల్లీ చోకింగ్ అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ కూడా పొల్యూషన్ నెక్స్ట్. ఇవాళ పేపర్ చూసినాం, హైదరాబాదు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది అని వస్తుంది. మరి అవన్నీ మార్పు ఉండాలా లేదా, మార్చాలా లేదా? సో ఆ దిశలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ఉన్నాడు. ఎందుకు చేయాలనుకుంటున్నా, రాజకీయ లబ్ధి కొర కాకుండా చేయాలనుకున్నా అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. స్కిల్ యూనివర్సిటీ గ్రేట్ నిర్ణయం అని అందరూ అంటూ ఉన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ తను స్పోర్ట్స్ మెన్నే చేస్తానంటున్నాడు. సో మంచి నిర్ణయాలు చేస్తున్నాడు. మొదటిసారి ఫస్ట్ టైం ప్రభుత్వ అనుభవం ఉన్నా కూడా ఈజ్ డూయింగ్ ఫైన్. వీళ్ళు తప్పుడు ప్రచారం ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి అధికారం కోల్పోయినంటే వాళ్ళు భ్రమలు, అంటే ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. వీళ్ళు ప్రభుత్వ అధికారం పోయిందనే షాక్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇంకా తేరుకోలేదు. అందుకే ఆ విధంగా అంటే యూ స్టూడెంట్ మస్ట్ హావ్ స్టడీడ్ ఆల్సో. అటాక్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని. వాళ్ళు చేసిన అవినీతి బయట పడకుండా ముందే ఉండడానికి కొరకు ప్రొటెక్షన్ వాళ్ళుగా అటాక్ చేస్తాం. వాళ్ళ తప్పులు ప్రభుత్వం ఎన్నుకున్న 5 years కొరకు కదా. వీళ్ళు మాట్లాడుతుండే కదా, ఇదే కవితకి ఏం చెప్తుండే, ఇప్పుడే రాష్ట్రం పుట్టింది, ఇప్పుడే ఏర్పడ్డది, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్రం 3 కాళ్ళ మీద పుట్టంగానే పిల్ల నడుస్తాడా అని చెప్పి మాట్లాడుతుండే. యాజ్ ఇఫ్ అప్పటికే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, రైల్వే ఉన్నాయి, మెట్రో వచ్చింది, ఎయిర్పోర్ట్ వచ్చింది, వందలాది కంపెనీలు వచ్చినాయి, హైటెక్ సిటీ ఉండే, గండిపేట ఉస్మాన్ సాగర్ రోడ్ ఉండే, ఎస్ఆర్ఎస్పి ఉండే, నాగార్జున సాగర్ ఉండే, మిడ్ మానేర్ ఉండే. ఇవన్నీ ఏవి లేదన్నట్టుగా ఇప్పుడే పుట్టిన రాష్ట్రం అని చెప్పి మాట్లాడుతుండే. సో నేను ఎన్నుకున్నది 5 ఏళ్ల కొరకు కదా. సో వెయిట్ చేయండి, ఇచ్చిన ప్రామిస్ నెరవేరుస్తారు. మీరు ప్రతిపక్షాలు ఎందుకు తిప్పికొట్టలేకపోతుంది ప్రభుత్వం? కొడుతున్నాం కదా. సో వాళ్ళు ఇప్పుడు అసలు మీడియా కూడా కొంచెం కవరేజ్ చూసి చేయాల్సి వస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి ధీటుగా ఫ్రంట్ పేజీలో ఇస్తూ ఉన్నారు. అంటే న్యూస్ పేపర్ ఎట్లయిపోయినాయంటే, ఎవరు డబ్బులు ఇస్తే స్పాన్సర్ చేస్తే నువ్వు ఫ్రంట్ పేజ్ యాడ్ను కూడా వార్తలాగా కవర్ చేస్తారు. అడ్వర్టోరియల్ ఎలక్షన్లప్పుడు చేస్తుండే, ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినా కూడా చేస్తూ ఉన్నారు. కరెక్ట్. पैसे पे को फ्रंट हेडलाइन में आपका न्यूస్ आ जाता. న్యూస్ పేపర్లు వస్తుంది, న్యూస్ పేపర్లు వస్తాయి, టీవీలలో వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కోట్ల డబ్బులు ఉన్నాయి, అది పెట్టి ఒక దశలో ఎందుకన్నా మీరు ఇంత అవినీతి జరుగుతారు, ఏది తీయలేకపోతారు ఎందుకు? గవర్నమెంట్ గత ప్రభుత్వం మీద ప్రభుత్వం ఇంకొంచెం చాలా స్లోగా పనిచేస్తుంది, యాక్టివ్ చేయాలి. సో ఇప్పుడు అంత పెద్ద కాళేశ్వరం మీద అన్ని ఆరోపణలు చేశారు, తీరా చూస్తే ఇక్కడ ఏం లేదా, కాళేశ్వరం చేసిన కాంట్రాక్ట్లు అద్భుతంగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళే మీకు స్పాన్సర్లు చేస్తున్నారు గవర్నమెంట్ కి. ఇది మీరు ప్రభుత్వం అడగాలి ఈ ప్రశ్న. మరి మీరు కాంగ్రెస్ లో యు ఆర్ ద సీనియర్ మోస్ట్ లీడర్. నేను ఐ మీన్ ద రూలింగ్ పార్టీ, ఐఎమ్ నాట్ రూలర్. సో ఇది స్లో ప్రాసెస్. బేసికలీ కాంగ్రెస్ ఇస్ డెమోక్రటిక్, కరెక్ట్. సో బై నేచర్ ఇట్స్ వెరీ ఓపెన్ సొసైటీ లాగా ఉంటుంది. సో కాబట్టి ఏదైనా చేయాలంటే కూడా న్యాయపరంగా పోవాలి, చట్టపరంగా పోవాలనే ఆలోచన చేస్తుంది. అంటే బీఆర్ఎస్ బీజేపీ లాగా ఈ కాంగ్రెస్ పార్టీ అట్లా ప్రవర్తించింది, అది కూడా ఒక మైనస్ పాయింట్, వీక్నెస్. ప్లస్ ఇంకా అదే అధికారులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఇంకా బీఆర్ఎస్ మైండ్తో పనిచేస్తూ ఉన్నారు. సమీక్ష జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎంతోమంది అధికారులు కూడా ఇంకా బీఆర్ఎస్ డీపీ పిక్చర్ పెట్టుకుని ఉన్నారు. సో ఇంకా అధికారులు అంతా కూడా వాళ్ళకి 10 ఏళ్ళు పనిచేసిన అనుబంధం ఏర్పడుతుంది. కానీ చాలా మంది అధికారులు ఉన్నారండి, ఇంకా అవినీతులు భాగస్వామ్యులు, అది అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో భాగస్వాములు, వాళ్ళకు కూడా లబ్ధి చెందింది కదా, 100 కోట్లు సంపాదించుకున్నారు. సో వాళ్ళందరినీ మార్చాలి. అసలు ముఖ్యమంత్రికి ఇంకా చాలా సాఫ్ట్ కార్నర్ పాపం, వీళ్ళందరూ ఇంకా ఫోన్లనే ఉంచుకుంటుండ్రు పక్కకు, కానీ వీళ్ళే పక్కన బల్లెలాగా తయారవుతున్నారు. ముఖ్యమంత్రి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న రేవంత్ గారిది? ఎక్సలెంట్ కదా. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్, లెర్నింగ్, ఇంప్లిమెంటింగ్, రివ్యూ పెట్టుకొని చేస్తూ ఉన్నాడు, ఇచ్చిన నిలబెట్టాలనుకుంటున్నాడు, అధినాయకత్వం చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. సో ఇంక అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కొన్ని అక్కడక్కడ వీక్నెస్ కోఆర్డినేషన్ ఉందన్న మంత్రులకు అండ్ ముఖ్యమంత్రి గారికి మొత్తం అధికారం ఎంత ఉండాలని నేను కోరుకుంటున్నా. నేను ఇంటర్నల్ చెప్పినా కూడా మంత్రులు కూడా ఇదేదో ముఖ్యమంత్రిని విమర్శ వస్తే ఆ ముఖ్యమంత్రి కదా అని ఊరుకోకూడదు. సో రేవంత్ రెడ్డి అంటే ఇట్స్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, సో ఆయన మీద విమర్శ వచ్చే పార్టీ కూడా నష్టపోతుంది. ఇప్పుడు అదే కదా బయట జరిగేది. ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కానీ ఎవరిని ముఖ్యమంత్రి గారిని మంత్రి కూడా చెప్పడం జరిగింది, మీరు ఏదో సంతోషపడకండి, అరే మమ్మల్ని ఏమంటలేరు ముఖ్యమంత్రి అనుకుంటే సంతోషపడితే మీరు కూడా బిగుతారు. సో అందరికి పోతుంది, పార్టీ పోతుంది. కాబట్టి డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ సీఎం అంటే ఇట్స్ పార్టీ, అందరూ దాని మీద స్పందించాలని చెప్పడం జరిగింది. అన్న జోడో యాత్రతో రాహుల్ గాంధీ గారు ఒక ప్రాణం పోసిండు, యాక్చువల్ పార్టీకి జీవం పోసిండు. ఆ ఊపును మళ్ళీ ఎందుకు కొనసాగించలేకపోతారు? రీసెంట్గా మహారాష్ట్ర ఎలక్షన్లో అంత వెనకెందుకు పడిపోయారు? వెల్, మహారాష్ట్రలో చాలా కారణాలు ఉన్నాయి. లేట్ డిక్లేర్ చేయడం, సీట్ల పంపుకొని తగాదాలు రావడం, అవన్నీ ఒకే అవుతే పార్లమెంట్ ఎన్నికలలో ఎక్స్ట్రీమ్లీ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ మా వికాస్ సాగది. కాంగ్రెస్ 13 సీట్లు, 9 సీట్లు ఉద్ధవ్కి వచ్చినాయి, 8 సీట్లు ఎంతో శరద్ పవార్ గారికి వచ్చినాయి. సో 30 సీట్ల దాకా గెలవడం జరిగింది. అటువంటిది అంటే తర్వాత క్రమంలో ఇక ప్రభుత్వం అనేది వచ్చేసింది అనే లెవెల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి కూడా నష్టపోయింది. అదే బీజేపీ వాళ్ళు మన ఓ మిత్రుడు చెప్తా ఉండే, డే 1 నుంచి పార్లమెంట్ ఓడిపోగానే వాళ్ళు మీటింగ్స్ పెట్టుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ ఇంకా రాలేదు, జవదేకర్ ఢిల్లీలో పార్టీ ఆర్గనైజేషన్ మీటింగ్ అటెండ్ చేసి వచ్చిండు. ఆ 2 days గ్యాప్లో ఆయన మహారాష్ట్ర నుంచి, పూణే నుంచి. అంటే వాళ్ళు డే ఇన్ డే అవుట్ 24 hours పాలిటిక్స్ పైన, రాజకీయం పైన మాట్లాడుతూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. ప్లస్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్, ఆర్ఎస్ఎస్ అక్కడ చాలా గట్టిగా పనిచేసింది. సో వాళ్ళు ఒక్కొక్క ఎంటైర్ మహారాష్ట్రలో. సో బీజేపీ పార్టీ డే 1కి వెళ్ళి వాళ్ళు పార్లమెంట్ ఓడిపోతేనే ఎట్లా ఏ విధంగా గెలవాలనే దాంతో స్ట్రాటజీగా పనిచేసినారు. సో కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో అది కలయిక కురవబడింది. సో వెరీ సదర్ కారణాలు ఉన్నాయి. నేను ప్రతి ఎలక్షన్స్ నేను మహారాష్ట్రలో పోతుంటే ఈసారి పోలేదు. సో ఇంకొన్ని కారణాలు సమీక్షించాలి, పార్టీ దానిపైన కారణాలు వెతుకుతుందని చూస్తున్నాను. ఏమైంది ఏందని చూడాలి. రాహుల్ గాంధీ గారి మీద ఆశయంతో చాలా మందికి హోప్స్ చాలా ఉన్నాయన్న. తెలంగాణలో కూడా మీ ప్రభుత్వం మీద చాలా హోప్స్ ఉన్నాయి. మీరు ఇచ్చిన గ్యారెంటీలు కానీ, యువతలో కానీ, వ్యాపారస్తుల్లో కానీ, అన్ని వర్గాల్లో. మరి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు, ఏంటి, ఎలా ముందరిపోతుంది? ఇచ్చిన ప్రతి గ్యారెంటీ నెరవేరుస్తారు, నెరవేర్చి తీరుతారు. సో తెలంగాణలో కూడా వేరే ఎస్కేప్ లేదంలో. సోనియా గాంధీ తల్లి సోనియమ్మతోటి అనౌన్స్ చేయించడం జరిగింది. ఇట్స్ నాట్ అవర్ క్రెడిబిలిటీ, ఇట్స్ నాట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం క్రెడిబిలిటీ కాదు ఇది. ఇట్స్ శ్రీమతి సోనియా గాంధీ ద్వారా మేము అనౌన్స్ చేయించాం. సోనియా ఇచ్చిన గ్యారెంటీ ఏంటంటే ఎంత కష్టం నష్టమైనా కూడా చేసి తీర్చాల్సిందే. సో దాంట్లో రేవంత్ రెడ్డి గారు 101% కష్టపడి అమలు చేయాల్సిందే, ఎలాంటి ఎస్కేప్ లేదు, దాంట్లో చేసి తీరుతారు. ప్రక్షాళన ఏం సరిగా అధ్యయనం చేసిర్రా? అది పర్ఫెక్ట్గా ఏదో కొరియాని తీసుకొని మన రోల్ మోడల్గా అలా చేద్దాం సాధ్యమయ్యేదేనా? అది అది ఒక ఎగ్జాంపుల్గా ఎక్స్పీరియన్స్ కొరకు తీసుకోవడం తప్పితే నాట్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండదు కదా. సో ఇక్కడ ఐ థింక్ డిపిఆర్ కొరకు ఏదో ప్రైవేట్ కంపెనీస్కి ఇచ్చినామని చెప్పినాడు. ఆ రిపోర్టు వస్తే అప్పుడు తెలుస్తుంది. ఇంకా ఎటు కమ్ అన్న, మీ పర్సనల్గా అన్న, ఇంత ఒక సిన్సియర్, ఒక నిబద్ధత పార్టీ పట్ల, ఒక అంకిత భావంతో పనిచేసినాడు. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మధుయాషి గారు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు అనే భావన ప్రజల్లో ఉంది. అది నాకు చాలా మందిలో కొంచెం అడగమన్నారు. ఇది స్ట్రైట్ అవే మిమ్మల్ని అడుగుతున్నాను. ఖాళీగా సరే, ఇక్కడ మళ్ళీ ఇంటర్నల్ రాజకీయాలు ఉంటాయి కదా. నేను వస్తే ఇంకో పవర్ సెంటర్ లాగా అవుతుంది, రాకుండా అని చేయాలనేది ఇంటర్నల్ కాంగ్రెస్ కూడా నొక్కుతుంది. ఎందుకన్నా? వాళ్ళకి అభద్రత భావం ఉంటుంది. హైకమాండ్తో డైరెక్ట్ పనిచేస్తారు, రాహుల్ గాంధీ తోటి సత్సంబంధాలు ఉంటాయి. మిమ్మల్ని ప్రత్యక్షంగా సింగపూర్లో చూశాను, రాహుల్ గాంధీ గారితో మీకున్న సంబంధం. మొన్న కూడా సెప్టెంబర్ వేసిన కదా, డాలస్ వాషింగ్టన్ డీసీ మీటింగ్ అరేంజ్. మీరు మొత్తం కోఆర్డినేషన్ చేసేది, మీరు దాంట్లో మీరు ఉంటారు. ఇంత అధినేతతో ఇంత బాగున్నప్పుడు మరి ఎందుకు మీరు, అంటే మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఉంటారు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉంటారు. అరే మదన్నతో పోతే మాకు పనులు అవుతాయి అని చాలామంది ఉంటారు కదన్న, వాళ్ళ పరిస్థితి ఏంటి ఉంటుంది? కొన్నిసార్లు టైమింగ్, అసలు మన హైదరాబాద్ నుంచి ఒక్క సీట్ రాదని చెప్పి మా పొలిటికల్ స్ట్రాటజిస్టులను కనుగోలు చెప్పినాడు. 24 సీట్లు 0 అన్నాడు. సో తెలంగాణ రాకముందేమో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అయింది. పార్ట్ ఆఫ్ నల్గొండ, మెదక్, రంగారెడ్డి, ఈ జిల్లా మహబూబ్ నగర్, ఇవన్నీ కూడా సగం 30% హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కలిసి వచ్చినాయి.
సో దీంతో ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలను పోటీ కనబడకపోతే దాని ప్రభావం జిల్లాల మీద పడుతుంది. ఎల్బీ నగర్ ఏమో పార్ట్ ఆఫ్ రంగారెడ్డి జిల్లా, ఆల్ కార్పొరేటర్లు ఏమో జిహెచ్ఎంసీ కింద వస్తుంది. సో ఇట్లాంటి లింక్ ఉన్నప్పుడు పోటీ ఉండకపోతే ప్రభావం ఉంటుందని చెప్పి సీనియర్సే కాంటెస్ట్ చేయాలా, ఓడిపోతున్నా కూడా నేను పెట్టడం జరిగింది. అంటే నేను, అంజన్ కుమార్ యాదవ్, అజరుద్దీన్. ఓడిపోతామని తెలిసి కూడా ఒక రకంగా త్యాగమే కదన్నా, త్యాగమే అవుతుంది కదా. సో అది మైనంపల్లిని తీసుకొచ్చి కేఎల్ఆర్ అటుకెళ్ళి కాంటెస్ట్ చేసి సీనియర్స్ అందరం పోటీలు వచ్చేవరకు ఒక గట్టి పోటీ కనపడింది. దాంతో దాని ప్రభావం జిల్లాల మీద పడకుండా వచ్చింది. ఇక్కడ వస్తుందన్న ఒక హోప్ క్రియేట్ చేసినప్పుడు డిస్ట్రిక్ట్లో కూడా ప్రజలు ఓటేసారు. 64 సీట్లు కదా వచ్చింది. కరెక్ట్. సో దాంతో ఇక్కడ మేము నష్టపోయినాం, పార్టీకి లాభమైంది. కానీ గత ప్రభుత్వం కూడా చాలా గట్టిగా పోటీ ఇచ్చింది. అది ఇప్పుడు పార్టీ అంతా వాళ్ళు కూడా గత ప్రభుత్వం కూడా డెవలప్మెంట్లో వాళ్ళు కాంప్రమైజ్. ఏంటంటే మేము ఇక్కడ హైదరాబాద్ పోవడానికి కారణం చంద్రబాబు జైలు ఉన్నంత కాలం ఆంధ్ర ఓటర్స్ కమ్మ వాళ్ళు కూడా బీఆర్ఎస్ ముడగొట్టాలనుకున్నారు. ఆయన విడుదల అయిపోయినాక ఫైట్ అయిపోయినారు. ఆ కండిషన్ మీద అతను బీజేపీ వాళ్ళు విడుదల చేసినారు. ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇవ్వద్దు, ఆయన మీ ఇష్టం అనే వరకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు బాగా డబ్బులు వెదజల్లి ఆ టీడీపీ ఓటు బ్యాంకులో కొనేసుకున్నారు వాళ్ళు. లేకపోతే ఎల్బీ నగరు, షేర్లింగంపల్లి, కొత్బుల్లాపూరు, మేడ్చల్ ఇవన్నీ గెలవాలి. అసలు 3-4 సీట్లు అయితే మినిమం గెలవాలి. ప్రచారం పోయినప్పుడు బాగా రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది కదా, బాగా వచ్చింది. సో అందుకే చెప్పే కదా లాస్ట్లో కొంచెం ఇంటర్నల్ పాలిటిక్స్ కూడా నేను గెలుస్తే మళ్ళీ ఎక్కడ పోటీ అవుతాను ఒకటి ఉంటుంది. సో అన్నీ కలిసి వచ్చి ఓడిపోవడం. కర్నూలు చౌక్ 100 కారణాలు అన్నట్టు నా ఓటమికి 100 కారణాలు లాగా ఉంటాయి. కర్నూలు చౌక్ అన్నట్టు. ఇప్పుడు ఎంత మరి ఎట్లా పార్టీని మళ్ళీ అంటే ఓకే, తెలంగాణలో యూ డన్ ఎక్సలెంట్ జాబ్, మీకు అధికారం వచ్చింది, మీకు ఒక 5 years ప్రజలు డెఫినెట్లీగా. కాకపోతే ఈ 4 సంవత్సరాల్లో మీ ఫుల్ఫిల్ చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో మీరు అది చాలా ఇంపార్టెంట్ కదా. మరి నెక్స్ట్ ఈ సౌత్లో ఇక్కడ తమిళనాడులో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, నెక్స్ట్ కేరళలో కానీ, వేరే స్టేట్లో ఎలా బలోపేతమైన కాంగ్రెస్కి తమిళనాడు వీఆర్ ఆల్రెడీ ఇన్ అలయన్స్ పార్ట్నర్ ఉంది కదా. డిఎంకే ఇస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అండ్ కంటిన్యూ వీఆర్ డూయింగ్ ఇట్. సో ఇక్కడ కేరళలో వీఆర్ డూయింగ్ ప్రెటీ గుడ్. ప్రియాంక గాంధీ గారు బంపర్ మెజారిటీ 2 బై ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. తర్వాత కర్ణాటకలో మన బై ఎలక్షన్ 3 గెలిచినాం. సో పాండిచేరి అక్కడ పార్టీ గట్టిగానే ఉంది. సో సదరన్ ఇండియాలో కాంగ్రెస్ ఈజ్ డూయింగ్ ప్రెటీ గుడ్. నార్త్లో మొన్నటిసారి బాగానే సీట్లు వచ్చినాయి యూపీలో గిట, కానీ ఇంకా మధ్యప్రదేశ్, రాజస్థాన్ కొన్ని సీట్లు మొన్న బై ఎలక్షన్స్లో అక్కడ పర్ఫార్మెన్స్. గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏంటంటే జార్ఖండ్ కొద్దిగా మీకు రావడం. జార్ఖండ్ వచ్చింది బట్ అది మైనర్ పార్ట్నే కదా, జేఎంఎం మెయిన్ అక్కడ. సో కొంచెం అది గుడ్లో మెల్లగా వచ్చింది. మహారాష్ట్ర ఓడిపోవడం చాలా నిరుత్సాహం. హర్యానా ఓడిపోవడంతో దాని ప్రభావం మహారాష్ట్ర మీద పడింది. మరి 2 tier cities-ని ఫోకస్ చేయట్లేదన్న డెవలప్మెంట్లో? హైదరాబాద్ కాకుండా లేదు, మనం వరంగల్ పోయించాం కదా. ముఖ్యమంత్రి గారు వరంగల్ కొరకు ఆల్మోస్ట్ 4,900 crores తోటి వివిధ ఇంక్లూడింగ్ ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కూడా చెప్పడం జరిగింది. అట్లాగే అటు కరీంనగరు, అటు భద్రాచలం సైడు, ఖమ్మం, ఇటు ఆదిలాబాద్ కూడా ఎయిర్పోర్ట్ ఇంకోటి రావాలి అక్కడ కూడా. సో ఈ వీటిపైన కాన్సన్ట్రేషన్ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రియల్ గ్రోత్, ఇండస్ట్రీ, వాట్ అబౌట్ ఇండస్ట్రీస్ అన్న? ఇండస్ట్రీస్ అనేది యూ హ్యావ్ టు సీ ది లోకల్ రా మెటీరియల్, వర్క్ ఫోర్స్ అవైలబిలిటీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లేబర్. సో ఇవన్నీ కండిషన్ దృష్టిలో పెట్టుకుంటే ఒకటి ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎవరు కూడా స్వచ్ఛందంగా వచ్చేదో సోషల్ వర్క్ అని ఒకటి చేయడు, ప్రాఫిట్ ఉంటేనే వస్తారు. సో ఇప్పుడు జగిత్యాల ఉంది, అక్కడ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మామిడి పళ్ళు వస్తాయి. కొన్ని వేల లారీలు ఎవ్రీ సీజన్లో అక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతుంది. అక్కడ ఉన్న తేమ, వెదర్ కండిషన్ తోటి మచ్చలు లేకుండా మామిడి పళ్ళు ఉంటాయి. సో వాటి అట్లాంటి కొరకు స్టోరేజ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అక్కడ రాగలుగుతుంది. అట్లా ఈచ్ లొకాలిటీలో బేస్డ్ ఆన్ లోకల్ అవైలబిలిటీ, రా మెటీరియల్, అక్కడ ఏం పంట పండుతుంది, కనెక్టివిటీ, వీటితో ఆలోచన చేసుకొని ఇండస్ట్రీస్ పెడితే ఈ సిటీస్ కూడా డెవలప్ అవుతుంది. మీరు ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ఇచ్చే సూచనలు అన్న కొద్దిగా మీరు, ఎందుకంటే యువర్ సీనియర్ లీడర్, ఎలా చేస్తే ముందర పోతే బాగుంటుంది ప్రజల దట్స్ అది ప్రభుత్వం పైన డిపెండ్ అవుతుంది ఎవరితో సూచనలు తీసుకోవాలనేది. మేమంతా మేము పోయి సూచనిస్తామని చెప్పాం కదా. సో ఇట్స్ అప్ టు గవర్నమెంట్ టు టేక్ ఏ. యూఆర్ ఇన్ టు ఏఐసి కదా, మీరు ఏసీలో ఉన్నారు. నేను నేషనల్ స్పోక్స్ పర్సన్ ఉన్నాను. స్టిల్ ఐఎమ్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ తెలంగాణలో. 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు, నేను, బట్టి విక్రమార్క, మిగతా నాయకులతో కలిసి
పనిచేశారు. చాలా కష్టించి పనిచేసినాం. అంటే మీకు డిప్యూటీ సీఎం గారు బాగా చాలా క్లోజ్. అందరూ క్లోజ్, నేను అందరికీ క్లోజ్. అందరు క్లోజ్. వాళ్ళు ఎట్లుంటారో వాళ్ళని అడగాలి మీరు. అది అట్లా కాదు. మీకు నెక్స్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి? ఒక మంచి ఎక్స్పాన్షన్ మంత్రి పదవుల్లో ఏమైనా చేయొచ్చా? సెంటర్లో ఒక పెద్ద చోటు మిమ్మల్ని ఏం చూడబోతున్నాం ఎప్పుడులో? ఇట్స్ అప్ టు పార్టీ టు యూటిలైజ్ మై సర్వీసెస్. ఇట్స్ అండ్ రాహుల్ గాంధీ గారిపై, వెదర్ స్టేట్లోనా సెంట్రల్లోనా నా సర్వీసెస్ ఏం ఉపయోగించుకోవాలి, ఎట్లా ఉపయోగించుకోవాలి అనేది అడగందే అమ్మ పెట్టదు అన్నట్టు మీరు మదన్ అడగట్లేడు. నాకంటూ నేను ఎప్పుడు అడగను పోయి నాకు ఇది కావాలి అది కావాలి. సో మొన్న కూడా చెప్పింది రాహుల్ గాంధీ గారికి, ఇఫ్ యూ థింక్ దట్ ఐ విల్ మేక్ ఎ డిఫరెన్స్ అనుకుంటే అవకాశం ఏంటి, అంతే తప్ప నాకు ఇది కావాలి అది కావాలని అది అడుక్కోవడం ఉండదు. సో నా యొక్క కాంట్రిబ్యూషన్ ఈ పొజిషన్తో చేయగలదు అనుకుంటే కన్సిడర్ గివ్ మీ ఛాన్స్ అని చెప్తాను. అన్న ఇక మీకు మంచి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది. యూ నో బెటర్ ద లా ఇన్ ద లా యుఎస్ స్టేట్. పోయే పిల్లలకి మీరు ఇచ్చే సలహా ఏందన్న? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్తున్నారు కదా, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు, కొన్ని ఇమిగ్రేషన్లో చాలా మార్పులు అవన్నీ వస్తాయి అంటున్నారు. ఏ విధమైన రావచ్చు అని మీ ఇబ్బందులు అవుతుంది? అంటే ట్రంప్ ఈజ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటాడు. అంటే అవుట్ సోర్సింగ్ బంద్ చేసి లోకల్గా డెవలప్ చేయాలి ఇండస్ట్రీస్ అనేది ఆయన దొరకపోదు. ఇట్స్ నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అక్కడికి వెళ్ళే విద్యార్థులు లోకల్గా మిక్స్ అవుతూ ట్రంప్ రాని ఇంకోరు వచ్చినా కూడా ఎన్ఆర్ఐస్ పాత్రని, ఎస్పెషల్లీ ఇండియన్ ఆర్ డయాస్పొరా కానీ ఇమిగ్రెంట్స్ పాత్ర ఇన్ జనరల్ చెప్పాలంటే నోబడి కెన్ టేక్ ఇట్ అవే. ఇండియన్, చైనీస్, కొరియన్, ఫిలిప్పీన్స్, మెక్సికో, కెనడా, సో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి పీపుల్ కమ్ అండ్ సెటిల్ ఇన్ యూఎస్. సో ట్రంప్ ఎలక్షన్స్ ఓట్ల కొరకు మాట్లాడతాడు. ఈ హిమ్సెల్ఫే బిగ్ బిజినెస్ మ్యాన్. ట్రంప్ టవర్స్ పూనాలో కట్టుకున్నాడు, ఇక్కడ కడతాడు, ఇంక వేరే చోట్లంతా కడతాడు. కరెక్ట్. సో తను మాత్రం విదేశీలోకి వెళ్ళి బిజినెస్ చేయొచ్చు, విదేశీ నుంచి ఎవడు ఇక్కడ బిజినెస్ చేయకూడదు అంటే ఎట్లా అవుతుంది? కుదరదు కదా. సో ట్రంప్ చేసేది అట్లా నడవద పాలసీస్. అది దెర్ విల్ బి ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఐ హోప్ ఈ విల్ బి చేంజ్డ్ ప్రెసిడెంట్ ఈసారి. మొదటిసారి కాకుండా పనిచేస్తారని ఆశిద్దాం. ఆబ్వియస్లీ అమెరికా డిసిషన్స్ అన్నీ ప్రపంచం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఈ ఇండియా ఎస్పెషల్లీ ట్రేడ్ పార్ట్నర్షిప్లో యుఎస్ అండ్ చైనా ఇస్ కీలకమైన దేశాలు. సో మన బైలాటరల్ రిలేషన్స్, ట్రేడ్ రిలేషన్స్ ఈ కంట్రీస్ తోటి మన లోకల్ డెవలప్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇండియా బిగ్గెస్ట్ ఫారిన్ రెవెన్యూ ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్స్ తోటి వస్తుంది కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు హోప్ఫుల్లీ మళ్ళీ ట్రంప్కి మోదీకి గుడ్ ఈక్వేషన్ ఉంది. సో బట్ సో ఫార్ ఇట్స్ నాట్ టేకెన్ ఎనీ సచ్ డిసిషన్స్. అది సో విద్యార్థులు ఎస్పెషల్లీ లోకల్ అక్కడ సేఫ్టీగా ఉండాలి. ఈ మధ్యన అటాక్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం 3,30,000 మంది విద్యార్థులు అమెరికాకి వెళ్ళడం జరిగింది. సో జాగ్రత్తగా ఉండండి. అక్కడున్న తెలుగు అసోసియేషన్తో కోరడం జరిగింది. వాళ్ళకు కొంచెం ఎటికసీ, లోకలైజ్డ్ మాట్లాడడం, చేయడం, తిండి అలవాట్లు, కలిసిపోవడం అనేది కూడా నేర్పియాలి. సో అట్లా తల్లిదండ్రులతో హాస్టల్తో మిమ్మల్ని పంపిస్తుంటారు, కష్టపడి ఫీజులు కట్టి మొదటి సెమిస్టర్ కట్టి పంపిస్తుంటారు. సో అక్కడ బాగా చదువుకుంటూ ఎదగాలి. ఉద్యోగ అవకాశాలు డెఫినెట్గా వస్తాయి. కొంచెం మార్కెట్ స్లో ఉంది అక్కడ కూడా. లాస్ట్ ఈ 1 year అంతా కూడా మా లీగల్ ప్రాక్టీస్ కూడా మోర్ దెన్ సగం కన్నా డౌన్ అయిపోయింది. సో ప్రాక్టీస్ కూడా చాలా ఇంపాక్ట్ అయింది. సో ఉద్యోగ అవకాశాలు హోప్ఫుల్లీ ట్రంప్ వచ్చినాక మళ్ళీ పెరుగుతాయని చెప్పి ఆశిద్దాం. బట్ మీన్ వైల్ మై ఆఫీస్ ఈజ్ ఓపెన్. మై డాటర్ ఈజ్ అన్ అటార్నీ ఇన్ న్యూయార్క్. ఓకే. సో ప్రాక్టీస్ చేస్తుంది. సో అవర్ ఆఫీస్ ఈజ్, నేను ఇక్కడ రాజకీయాలనే కాకుండా అక్కడి నుంచి ఎంతోమంది ఫ్రీగా ఉచిత లీగల్ సహాయాలు, సలహాలు కూడా లీగల్ సెల్ ఉందన్న. ఇప్పటికీ అట్లాంటా సీనియర్ పార్ట్నర్ ఫ్రమ్ అట్లాంటా చాండ్లర్ శర్మ అని. అది మన కంపెనీ పేరు. శర్మ యాస్కీ అండ్ అసోసియేట్స్. శర్మ యాస్కీ అండ్ అసోసియేట్స్ అండ్ చాండ్లర్ శర్మ అని చెప్పి న్యూయార్క్, అట్లాంటా బేస్డ్ సీనియర్ లాయర్. సో మై డాటర్ కోమలి యాస్కీ, షీ ఈజ్ ఆల్సో అన్ అటార్నీ దేర్ న్యూయార్క్లో. సో మై ఆఫీస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ది పీపుల్, ఎస్పెషల్లీ ఇమిగ్రెంట్స్కి, తెలుగు వాళ్ళు. ఇది హోనా మీ అమూల్యమైన టైం ఇచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్స్ అలాట్.